వేరే వాళ్ళు ఇంకెవరిన బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ పార్టీకి పరంగా ఒక స్వేచ్ఛ ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బంది కలిగినా కానీ, ఆ సమయంలో మొదటి వరుసలో విజయమ్మ గారు ఉండేవాళ్ళు, తర్వాత షర్మిల గారు ఉండేవాళ్ళు. ఈ రోజున వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో కానీ లేదు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ వారితో పాటు లేరు అనేటువంటి వాస్తవం. ఎందుకంటే ఎప్పుడు కూడా విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పైన కేసులు వచ్చి అరెస్ట్ అయినప్పుడు సమయంలో కూడా కేవలం షర్మిల గారు మాత్రమే పడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారి జెండాని చేత పట్టుకొని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీకి పునర్జీవాన్ని ఇచ్చినటువంటి వాస్తవాన్ని ఈ రోజున ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఈ రోజున భారతమ్మ గారు వస్తున్నారు అంటారు. సరే, భారతమ్మ గారు రావచ్చు, లేదా ఎవరైనా రావచ్చు. ఏమైంది? విజయమ్మ గారు ఏమయ్యారు? విజయమ్మ గారు ఎందుకు రావట్లేదు? వద్దనుకున్నారా? వదిలించుకున్నారా? ఎటువంటి పరిస్థితిలో ఈ రోజున కేవలం భారతమ్మ గారు వస్తారని మాత్రమే చెప్తా ఉన్నారు. కారణాలేంటి? అసలు ఎందుకు వస్తారనేటువంటి ప్రచారం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్నగా ఒక్కొక్క పిల్లలు వదులుతా ఉన్నారు. భారతమ్మ గారు వస్తారు, లేదా ఇంకొకరు వస్తారు అంటే వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వారి కేసులకు సంబంధించి ఏమైనా జైలుకి వెళ్ళే అవకాశం కానీ, లేదు వేరే కేసులు ఏదైనా వెళ్ళే అవకాశం కానీ, మన లిక్కర్ స్కామ్ చేసి రకరకాల అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో ఏదన్నా ఎక్కడన్నా తప్పు చేసింది గవర్నమెంట్ లేదా విచారణ సంస్థలో, ఆయన తప్పును కనిపెట్టేశారు, నెక్స్ట్ నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున భారతమ్మ గారి పేరుని తెరపైకి తీసుకొస్తున్నారా అనేటువంటి అంశాన్ని ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు వచ్చినప్పటికి కూడా మాకు ప్రజలే ఇంపార్టెంట్, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు పోతాం. వారు వ్యక్తి పార్టీ, అది వ్యవస్థీకృతమైనటువంటి పార్టీ కాదు. ఈ రోజు కూడా వ్యవస్థీకృతంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి తర్వాత నో పార్టీ. సో అటువంటి పరిస్థితిలో ఏమైనా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో భారతం గారు తెచ్చే ఆలోచన చేస్తున్నారేమో తెలియదు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారని మాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి అంశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే భారతమ్మ గారి పేరుని, వారి యొక్క ఇంపార్టెన్స్ ని ఎక్కువగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉండటానికి అవకాశం లేదనేటువంటి అంశం వారికి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిట్లో కూడా భారతమ్మ గారు రాబోతా ఉన్నారు, లేదా భారతమ్మ గారు అప్పట్లో ఇలా వర్క్ చేశారని చెప్తున్నారు. కానీ విజయమ్మ గారి గురించి ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా కానీ భారతమ్మ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా, ఏం జరుగుతుంది అనేటువంటిది క్లారిటీ లేనప్పుడు కూడా ఒకటైతే క్లారిటీ ఉంది. ఎందుకు జరగాలి, ఎందుకు జరిగిందో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. కాబట్టి ఈ రోజున ఈ జరిగేటువంటి ఈ ప్రచారం అంతట్లో కూడా ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్తారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వారికి ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరమైనటువంటి సెలవు తీసుకోబోతా ఉన్నారా అనేటువంటి దాంట్లో స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం వారికే ఉంటది. కాబట్టి వారు చెప్పాలని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఏ ప్రజలు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే. నాయకులకు ఆల్రెడీ క్లారిటీ ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లేదు కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళందరికీ ఏం జరగబోతుంది అనేటువంటి క్లారిటీ, ఒక ఐడియా ఉండుంటది. ఎందుకంటే వారు చాలా కోర్ టీమ్ లో ఉంటారు. కాబట్టి నేను అనుకోవటం రాబోయే 5-6 నెలల్లో ఏదో సంచలనాలు జరగబోతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని వాళ్ళు ముందే ఫీలర్లో వదులుతా ఉన్నారు. మోహిత్ గారు, ఏం జరుగుతుంది సార్? ఏదో ఫీలర్లో వదులుతున్నారా? ఇది నిజమా? భారతీ గారు వస్తే ఎలా ఉంటుంది? ఉండాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఒక మహిళ అండ? 19 ప్రేక్షకులందరికీ, డిబేట్లో పాల్గొన్న సోదరులందరికీ నా నమస్కారాలు. నమస్తే సార్. ఈరోజు మా సోదరుడు చెప్పారు,